హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం రూల్ 84 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. కంప్లైంట్స్ బార్డ్ బై లిమిటేషన్. కాల పరిమితి కారణంగా నిరోధించబడిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాట్లాడుతుంది అనమాట. వేర్ ఏ కేస్ ఈజ్ ఫైల్డ్ ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ది లా, the charge sheet or the complaint shall show the ground upon which exemption from the law of limitation is claimed, or explain the delay, or state how it is necessary to take the case on file in the interest of justice. సో మొత్తంగా ఏం చెప్తుందంటే, మనకు కాలపరిమితి చట్టం ఉంటుందన్నమాట. సో ఆ చట్టం ప్రకారం ఏదో ఒక నేరం జరిగినట్లయితే ఆ నేరాన్ని కొంత గడువు ఉంటుందన్నమాట. ఆ గడువులోపు మాత్రం మనం కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఆ గడువు ముగిసిపోయిన తర్వాత మనం ఫైల్ చేయడానికి లేదు. సో ఈ లిమిటేషన్ అడ్డుకుంటుందన్నమాట. కేవలం ఫైన్ మాత్రమే అంటే జరిమానా మాత్రం విధించగలిగే కేసులు ఏవైతే వాటిలో ఒక 6 నెలలని కాలపరిమితి ఉంటుంది. సో ఆ జరిమానా విధించాల్సిన కేసులు 6 నెలల్లో, ఆ నేరం జరిగిన 6 నెలల్లో మన కేసు ఫైల్ చేయాలి. లేనట్లయితే తర్వాత మనం ఫైల్ చేయలేము అనమాట. ఈ లిమిటేషన్ అనేది అడ్డుకుంటుంది మనల్ని. సో అలాగే 1 ఇయర్ వరకు శిక్ష విధించగలిగిన నేరాలు ఏవైతే ఉంటే వాటికి లిమిటేషన్ 1 ఇయర్ వరకు ఉంటుంది. సో అటువంటి నేరాలు 1 ఇయర్ లోపే మనం కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇట్లా మరీ డెత్ అలాంటి వాటికైతే లిమిటేషన్ ఏం లేదు. సో ఆ పీరియడ్ గురించి ఇది మాట్లాడుతుంది అనమాట. సో అటువంటి కాల పరిమితి దాటిపోయిన తర్వాత ఏమైనా కంప్లైంట్ ఇస్తే వాటి గురించి ఇక్కడ మాట్లాడుతుంది. సో ఎప్పుడైనా మనం అటువంటి లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ది లా ఏదైతే ఉందో అది ముగిసిపోయిన తర్వాత మనం ఏదైనా కేసు ఫైల్ చేస్తే ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని ద గ్రౌండ్ అపాన్ విచ్ కాలపరిమితి చట్టం నుంచి మనం మినహాయింపు కోరబడుతుందో దానిని, అలాగే ఎక్స్ప్లెయిన్ ద డిలే ఆలస్యానికి కారణాన్ని వివరించాలి ఆ ఛార్జ్ షీట్లో కానీ ఆ ఫిర్యాదులో కానీ, ఆర్ స్టేట్ హౌ ఇట్ ఈజ్ నెససరీ టు టేక్ ద కేస్ ఆన్ ఫైల్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. లేదంటే న్యాయ పరిరక్షణ కొరకు ఈ కేసును స్వీకరించాల్సిన ఆవశ్యకత ఏముందో అందులో మనం పొందుపరిచానమాట. సో ద ఛార్జ్ షీట్ ఆర్ కంప్లైంట్ షాల్ షో ద గ్రౌండ్ అపాన్ విచ్ ద ఎగ్జంప్షన్ ఫ్రమ్ ది లా ఈజ్ క్లెయిమ్డ్. ఆ చట్టం నుంచి మనం మినహాయింపు ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని, ఏ గ్రౌండ్ ఆధారంగా చేస్తున్నామో కోరుతున్నామో ఎగ్జామ్షన్ని మనం ఆ కంప్లైంట్లో కానీ ఛార్జ్ షీట్లో కానీ పొందుపరచాలన్నమాట. సో అలాగే ఆలస్యానికి కారణాన్ని అందులో పొందుపరచాలి. లేదంటే ఇది ఎందుకు అవసరం, ఎంత ఆవశ్యకత ఏముందనమాట, ఈ కేసును స్వీకరించాల్సిన ఆవశ్యకత అనేది కూడా అందులో పొందుపరచాలి. ఇవి పొందుపరిస్తే మాత్రమే ఈ లిమిటేషన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత ఫైల్ చేసే ఫిర్యాదులకు అనుమతి ఉంటుందన్నమాట, అలౌ చేయబడతాయి. లేకపోతే లేదనమాట.